ఈ సంవత్సరాల నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. అందం అంటే అమ్మ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసింది, అందరం అందులో లవ్లో పడిపోయాం అనుకోండి. బట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫిజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే ఎలా ఉంటున్నారు అది చెప్పండి మాకు ప్లీజ్. ఇలానే ఎలా ఉంటున్నారు అంటే అది కొంచెం కేర్ తీసుకుంటానండి. కేర్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఆ కేర్ అనేది మనం పొద్దున్నే లేచి కానీ పళ్ళుదోకుంటాను చూడండి, సేమ్ థింగ్ ఇట్స్ బికమ్ నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది అది. ఓకే, ఆ కేర్ తీసుకోవటం, తినే ఫుడ్ కానీ క్వాంటిటీ ఏమీ తక్కువ తినే ఫుడ్ క్వాలిటీ ఫుడ్. దట్స్ ట్రూ. ఒక చిన్న బౌల్ పెట్టుకుని పెట్టుగోడ మీద ఎక్కడో చక్కగా బౌల్లో ఆల్మండ్స్ కానీ లేకపోతే అక్రోట్స్ కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ అలా తింటుంటారు తప్ప ఆయన ఎప్పుడూ కంచి నిండా అన్నం పెట్టుకుని తినడం అసలు చూడలేదని జనాలు చాలా మంది చెప్పారు. మీ క్లోజ్ ఫ్రెండ్స్, మీ రహస్యం అదేనా చెప్పండి. లేదు, నేను తింటాను. అన్నం అంటే నాకు బాగా ఇష్టం. రైస్ తింటారా మీరు నిజంగా? దాన్ని అది ఐ ఎక్స్పెల్ ఇట్. ఓకే, అంటే ఎనర్జీ అది వర్కౌట్ చేసినప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుందా, అది వర్కౌట్ చేయకుండా దాన్ని వాడుకోకుండా చేస్తేనే అది చక్కటి చిన్న బొజ్జు వస్తుంది. బట్ ఐ ఈట్ రైస్, ఐ లవ్ రైస్ అండ్ అఫ్ కోర్స్ మీరు నమ్మరు, నేను రెగ్యులర్గా అందరూ తిన్నట్టు తింటాను, ఓన్లీ క్వాలిటీ. ఓకే ఓకే సార్, ఒకానొకప్పుడు నాన్నగారితో మీరు ఒక సినిమా చేశారు, ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నా కన్నా అన్న సాంగ్ మూవీకి సంబంధించి. అంటే యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తే పేర్లే మర్చిపోతున్నాను, సినిమా పేరు కూడా మర్చిపోయాను. విజయ్. సో దాని తర్వాత మళ్ళీ నాన్నగారితో కలిసి మనం మూవీ చేశారు, మధ్యలో మీరు శ్రీరామదాస్ చేశారు. నాన్నగారితో యాక్ట్ చేయడం అనేది అందరికీ దొరికే అవకాశం కాదు. ఒక ఆ తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆ సిచ్యువేషన్స్ మాకు ఏదైనా ఒకటి పంచుకోగలుగుతారా? నాకు ఆ సినిమా అండి ఒక చిన్న భయంతో నాన్నగారితో చేస్తున్నాను, అది కలెక్టర్ గారు అబ్బాయి అయింది, నా వయసు కూడా చిన్నది, భయంతో చేశాను. బై ద టైమ్ ఐ డిడ్ మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయామండి. నాన్నగారు నేను ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళం, ఆయన కూడా ఫ్రెండ్ లాగానే నన్ను రేపు ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చేస్తుంది కదండి ఆ క్లోజ్నెస్, ఇద్దరు క్లోజ్నెస్ వచ్చింది. అండ్ మనం చేసినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మనం అనుకుంటాం చూడండి, ఒక పరిపూర్ణమైన మనిషి, ఆ నాన్నగారు అక్కడ కనపడ్డారు ఆ టైం మనం సినిమా చేసేటప్పటికి. అండ్ ఆయనలో ఉన్న పట్టుదల మా అందరికీ నేర్పించారు. ఆయనకి అప్పుడే ఆ క్యాన్సర్ వచ్చింది ఆ సినిమా చేస్తుండగానే, అది పక్కన తీసిపెట్టి ఆయన వర్క్ చేసే పద్ధతి, నేను సినిమా ఫినిష్ చేయాలి, ఎవరు డబ్బింగ్ చెప్పడానికి వీల్లేదు, మీరు ఏమన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు డబ్బింగ్ చెప్తారు, అది కుదరదు, ఐ హ్యావ్ టు టెల్ ద డబ్బింగ్ అని చెప్పి డబ్బింగ్కి వెళ్ళి, నాన్న పర్లేదు నాన్న మేము ఏదో వాడేసుకుంటాం, డూప్ పెట్టి షార్ట్ ఏదో బ్యాక్ పెట్టి మేనేజ్ చేసేస్తాం, నడవలేకపోతున్నారు అప్పటికి లాస్ట్ షార్ట్స్ చేసేటప్పటికి, లేదు నేను వస్తా చెప్పి ఆయన చేయాల్సినవన్నీ చేశారు. ఆయన పట్టుదల, దట్ టు స్టాండ్ అప్ అండ్ డూ అట్ 90 years of age ఆ క్యాన్సర్ని ఫైట్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ ఇంప్రెషన్. ఇక నాకు కానీ, చైతన్యకి కానీ, అఖిల్కి కానీ, మా ఇంట్లో ఉన్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అంటే ఆయన చూసి ఒక పక్క నుంచి ఆయన చూసే అడ్మిరేషను, ఒక పక్క నుంచి కంట్లోంచి నీళ్ళు. ఆ రోజున లాస్ట్ డే ఆఫ్ సెట్, వండర్ఫుల్ మ్యాన్, అంటే ఒక ఫుల్ కంప్లీట్ మ్యాన్ ఆయన. నాన్నగారు మిమ్మల్ని పెంచిన విధానంలో కానీ, ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలు పెంచిన విధానంలో కానీ ఎక్కడ మీకు డిఫరెన్స్ అన్న కనిపిస్తుందా సార్? లేదండి, నేను నాన్నగారు నన్ను ఎలా పెంచారో అలాగే నేను ఐ ఇమిటేట్ ఇట్. ఐ ట్రై టు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ నాకు, ఆయన ఇచ్చిన రెస్పెక్ట్. అండ్ అంటే ఇప్పుడు ఏంటోనండి అది అర్థం కాదు, ఆయనకి అందరికీ అలాగే ఇచ్చేవారు. ఇప్పుడు నేను రూమ్లోకి వచ్చి రా బాబు వచ్చి కూర్చో అని, ఇది యూ డూ దిస్ రెస్పెక్ట్ ఎందుకు ఇచ్చేవారో కూడా తెలియదు. ఆయన హిజ్ కల్చర్ వాజ్ సచ్, వచ్చి కూర్చో, ఫోన్ చేసావా, యూనో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. And that you could see in these few words
సో మచ్ ఎఫెక్షన్, సో మచ్ వామ్త్. అండ్ ఇది నాకే కాదండి, ఎవరికైనా ఆయన ఇంటికి ఎవరు వచ్చినా గెస్ట్ని ఏమంటారండి, అది అతిథి దేవో భవ. ఎగ్జాక్ట్, ఆయన డిక్షనరీ. సో సేమ్ థింగ్, ఆయన కూడా నన్ను నాన్న అని పిలిచేవారు. నాన్న ఎలా ఉన్నావు అనేవారు. నేను కూడా నా పిల్లల్ని